ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వెళ్ళి పుస్తకం ప్రేమ ఉన్న చోట గౌరవం, నమ్మకం రెండూ ఉంటాయి. అందరూ నన్ను నీలాగా చూడలేరు. నువ్వు నమ్మినంతగా నన్నెవరూ నమ్మలేరు. కనుక నువ్వు విన్న మాటలు ఇప్పుడే మర్చిపో. నువ్విప్పుడు లోపలికెళ్ళి ఏం గొడవ పెట్టుకోవద్దు. సరే అండి. రా తనుజ, నీ గురించే నందుగారితో మాట్లాడుతున్నాను. చందు రాలేదా? వచ్చారండి. డబ్బులు నందుగారు ఇస్తారు, తీసుకెళ్లి హాస్పిటల్లో పే చేసే. దానం చేసేది మీరైతే నా పేరు చెప్పడం ఎందుకండి? నిహారిక గారు మరియు హరిప్రసాద్ గారి అకౌంట్లో నుండి డబ్బులు తీసిస్తున్నాను. దానివల్ల మనం పెట్టుకున్న రూల్ బ్రేక్ అవ్వదు. చందు అనుకున్న సాయం కూడా అవుతుంది. మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి. నందు గారు మన కంపెనీ సిద్ధాంతాల కోసమే పని చేస్తారు తప్ప ఆయనకంటూ పర్సనల్ ఎజెండాలు ఏం ఉండవు. చందు, నీకు డాడ్ ఇవ్వాలనుకున్న డబ్బులు సమయానికి ఇవ్వలేకపోయినందుకు సారీ. ఈరోజు సర్జరీ చేయించే పిల్లలకి మన కంపెనీ తరపున కూడా సారీ చెప్పు. ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్లు జరగకుండా నేను పర్సనల్ కేర్ తీసుకుంటాను. అయ్యో, మీరు సారీ చెప్పడం ఎందుకండి? ఆలస్యమైనా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, సహాయం చేస్తున్నారు, అది చాలు. నేను చందు సంతోషంగా ఉండాలని అక్క కోరుకుంటుంది కాబట్టి ఎవరి ముందు తల వంచని అక్క ఏ తప్పు చెయ్యకపోయినా చందుకి సారీ చెప్పింది. అలాంటి అక్కని అపార్థం చేసుకోకూడదు. తనుజ, ఏం ఆలోచిస్తున్నావు? నేను చెప్పిన మాటలు వినిపించాయా? అక్క, నీ మాటలు నేనెప్పుడూ వింటాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇదేంటి ప్లాన్ ఇలా అడ్డం తిరిగింది? పోటీకి పంపే ముందు పందెం కోడిని దువ్వినట్టు మాటలతో రెచ్చగొట్టాను. కోపంగా అరుస్తుందనుకుంటే నవ్వుతూ థ్యాంక్స్ చెప్తుందేంటి? అంటే మనం ఇచ్చిన డోస్ సరిపోలేదా? సరే, నేను వెళ్ళి డబ్బులు అరేంజ్ చేస్తాను. మీ అక్కతో మాట్లాడిన తర్వాత నా క్యాబిన్కి రండి. సరే నందుగారు. మా అక్క గురించి ఇప్పుడు పూర్తిగా తెలిసిందా చందు? అనవసరంగా తనని అపార్థం చేసుకున్నా. ఇదేంటి ఇలా బుక్ చేసింది? అపార్థం చేసుకున్నాడా? అవునక్క, తను చేసే ఏ చారిటీ గురించి మనతో డిస్కస్ చేయకూడదు అని కూడా డిసైడ్ అయ్యాడు. నో, అలా ఎప్పుడు డిసైడ్ అవ్వద్దు. డాడ్ ఇంప్రెస్ అయ్యింది నీలో సేవా గుణం చూసే. అందుకే కదా ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పారు. ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు. లేదండి, అనాథ పిల్లలకి సాయం అందదన్న బాధ, కోపంలో అలా అన్నాను. కానీ ఒక్క విషయం ఒప్పుకోవాలండి, మీ అక్కా చెల్లెల బంధం గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకున్నాను. ఒకరి మీద ఒకరు పెంచుకున్న గౌరవం, చూపిస్తున్న అభిమానం నిజంగా చాలా గొప్పదండి. మీరెప్పుడు ఇలానే కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకన్నా మంచి డిజైను మా అమ్మకి చెప్పి స్టిచ్ చేయించుకుంటాను. క్లాస్లో అందరూ అప్పుడు నా షర్ట్ను చూసి వావ్ సిద్ధు, నీ షర్ట్ సూపర్ అంటారు చూడు. వీడికి మా అమ్మ గురించి తెలియక చాలా బిల్డప్ ఇస్తున్నాడు. అమ్మా అమ్మా, నా షర్ట్ సోఫాలో పెట్టాను, దీనిపైన మంచి డిజైన్ వేసి స్టిచ్ చేసి ఉంచు, నేను షాప్కి వెళ్ళొస్తాను. అమ్మా, వినపడుతుందా? నేను వచ్చేసరికి కుట్టుంచాలి, సరేనా? సాక్షి ఇంట్లో లేదని
సిద్ధుకి తెలియదు అనుకుంటా. ఈ షర్ట్ మీద నేనే మంచి డిజైన్ కుట్టి సిద్ధుని ఇంప్రెస్ చేస్తా. వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నువ్వెందుకు నా షర్ట్ ని ముట్టుకున్నావు? డిజైన్ కుట్టమని చెప్పావు కదా సిద్ధు. నేను నీకు చెప్పలేదు, మా అమ్మకి చెప్పాను. నువ్వు ఒప్పుకోవడం లేదు కానీ మీ అమ్మ నేనే కదా. కాదు, నువ్వు డెవిల్వి. మా అమ్మ పేరు సాక్షి. ఇంతకు ముందున్న మా అమ్మ నా బర్త్డే రోజున వెళ్ళిపోయింది. మా అమ్మ వెళ్ళిపోయిన రోజే నాకు ప్రేమ, ఇష్టం అన్నీ పోయాయి. ఇప్పుడు నాకు మా పప్ప తర్వాత అమ్మంటేనే ఇష్టం. నేను వెళ్ళిపోయినా తిరిగి వచ్చినా నీ మీద ప్రేమ మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంది సిద్ధు. అది ఎలా ప్రూవ్ చేసుకోవాలో నాకు తెలియడం లేదు. కనీసం నా మాట వినే అవకాశం కూడా ఇవ్వడం లేదు. నువ్వు మోడల్వి కదా, అందుకే చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు. బట్ నేను నమ్మను. నా బుక్స్, బ్యాగు ఏది ముట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నువ్వు వినవు? నా మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నా కోపం తెప్పించవు. నీదంతా యాక్టింగ్ అని నాకు తెలుసు. నీ వల్ల నాకు ఇష్టమైన షర్ట్ స్పాయిల్ అయింది. అయ్యో సారీ సిద్ధు. సాక్షి బయటికి వెళ్ళింది. నువ్వు వచ్చేలోపు నేనే ఫినిష్ చేద్దాం అనుకున్నాను. లాస్ట్ లో ఉంది, ఫినిష్ చేసి ఇస్తాను. ఇలా ఇవ్వు నాన్న. ఏవద్దు. ఓ గాడ్, చాలా నొప్పిగా ఉంది సిద్ధు. కళ్ళు తిరుగుతున్నాయి. అమ్మా సారీ సిద్ధు. ఇంతకు ముందు నీ షర్ట్ పైన నన్నే డిజైన్ కుట్టమనేవాడివి కదా, అది గుర్తొచ్చి నీకు నచ్చుతుందని కుట్టాను. కానీ ఇలా కోపడతావనుకోలేదురా. అమ్మా అమ్మా సిద్ధు, ఫస్ట్ ఎయిడ్ చేసినందుకు. రా నాన్న. నా వల్ల జరిగింది కాబట్టి ఫస్ట్ ఎయిడ్ చేశాను. లేదంటే నిన్ను ముట్టుకునేవాడినే కాదు. నాకు పాత అమ్మ కన్నా కొత్త అమ్మ అంటేనే ఇష్టం. మా అమ్మ నీకన్నా బాగా స్టిచ్ చేస్తుంది. రక్తం చిందించినా లాభం లేకుండా పోయింది. పెద్దవాళ్ల మనసు కరిగినంత ఈజీగా వీడి మనసు కరగడం లేదు.
నా మీద నమ్మకం కుదరడం లేదు. అమౌంట్ అంతా కరెక్ట్గా ఉంది కదా? చెక్ చేశారా? ఎస్ సార్. రా చందు. మనీ రెడీ అయింది, తీసుకెళ్ళు. ఈ డబ్బు చాలా పాపిష్టిది నందుగారు. లేని అవసరాన్ని సృష్టిస్తుంది, అవకాశం దొరికితే ఆడిస్తుంది. ఒక మనిషి జీవితాన్ని నడిపించేది, నాశనం చేసేది ఈ డబ్బేనండి. ఏమైంది చందు? ఇప్పుడెందుకు డబ్బు గురించి ఇంతలా మాట్లాడుతున్నావు? ఈ డబ్బు గురించే కదా నందుగారు ఒకరిని ఒకరు అపార్థం చేసుకొని సమాధానం, సంజాయిషి, ఆఖరికి సారీ కూడా చెప్పుకునే స్టేజ్కి వెళ్లాల్సి వచ్చింది. కారణం ఎవరైనా ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. అది హరిప్రసాద్ గారి కుటుంబంలో గొప్పతనం. సింపుల్ గా మన కుటుంబం అంటే సరిపోతుంది కదా నందుగారు. ఎంత మోటివేట్ చేసినా మళ్ళీ విన్ని ఫ్యామిలీ అంటుందేంటి? దీనిది అమాయకత్వమో పిచ్చో ఏం తెలియడం లేదు. నందుగారు, నా తరపు నుండి చిన్న రిక్వెస్ట్. ఇక మీదట చందుకి సంబంధించి ఏదైనా సమస్యగా అనిపించినా, ఇబ్బందిగా ఫీల్ అయినా అక్కకి డాడీకి చెప్పే ముందు నాతో డిస్కస్ చేయండి. మంచి చెడు లేదైనా మన మధ్య క్లియర్ చేసుకుందాం. కష్టం తనుజ, అలా జరగదు, జరగనివ్వను. ఎందుకంటే చందు మీద నాకు నమ్మకం ఉంది. ఇక నుండి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఏ ప్రాబ్లం లేకుండా నేనే చూసుకుంటాను. నీ వరకు రానివ్వను. థ్యాంక్ యూ నందుగారు. దీని ఆనందం చూస్తుంటే నా మాటలు దీని మైండ్ మీద పనిచేయలేదనిపిస్తుంది. ఇప్పుడు తనుజ మాటలకి తానా తందానా అనకపోతే నన్ను శత్రువుగా చూస్తుంది. నందుగారు, మీ గురించి, మీ సిన్సియారిటీ గురించి అందరూ చెప్తే విన్నాను. ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. మా మావయ్య గారికి, వదిన గారికి, ఆఖరికి నా భార్యకు కూడా మీరంటే విపరీతమైన నమ్మకం కాబట్టే ఏ తప్పు చేయరని మాట్లాడారు. వాళ్ళ గురించి సరే, నేను చేసిన తప్పని నీకు అనిపించిందా? చచా, లేదండి. మా వదిన గారితో కలిసి నాతో మాట్లాడడానికి వచ్చినప్పుడే మీ మీద గౌరవం మొదలైంది. ఆ గౌరవం ఈరోజు అమాంతం పెరిగిపోయింది. మీ ఇంటికి వచ్చినప్పుడు తెలిసి తెలియక ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. లేదు చందు, నీ గురించి నాకు కూడా తెలుసు. మన మధ్య స్నేహం ఉండాలి కానీ క్షమాపణ కాదు. చందు, ఈ డబ్బు హాస్పిటల్లో ఇచ్చి మనం ఇంటికి వెళ్దాం. ఇప్పటికే ఆలస్యమైంది. హాస్పిటల్కి నువ్వెందుకు తనుజా? అక్కడ చాలా లేట్ అవుతుంది. పిల్లలందరికీ ఆపరేషన్ అయిన తర్వాత ఫ్రూట్స్ పట్టుకొని మనిద్దరం వెళ్దాం. సరే చందు. ఓకే నందుగారు, బాయ్. బాయ్. బాయ్ అండి. బాయ్ చందు, తీసుకో. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్లీజ్ కమ్ మధు. థ్యాంక్ యూ సార్. సార్, ఈరోజు కొంచెం ఎర్లీగా ఇంటికి వెళ్ళాలి, అందుకే పర్మిషన్ అడగడానికి వచ్చాను. రేపు కూడా లీవ్కి అప్లై చేసినట్టున్నారు. ఏదైనా పర్సనల్ వర్క్ ఉందా? అవును సార్, అలాంటిదే. నేను నా వైఫ్ డైవర్స్ తీసుకున్న విషయం మీకు తెలుసు కదా. రేపు మా అమ్మాయి పుట్టినరోజు. సంవత్సరం మొత్తంలో మేమిద్దరం ఒకరినొకరు కలిసి మాట్లాడుకునేది రేపొక్కరోజే. అది కూడా మా అమ్మాయి కోసమే. వాళ్ళ అమ్మకి గిఫ్ట్ కొనాలని షాపింగ్ రమ్మని కాల్ చేసింది. ఓకే మధుసూదన్, నువ్వు వెళ్ళు. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే వేరే వాళ్ళకి అసైన్ చేయి. ఆల్రెడీ చెప్పాను సార్. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. భార్యాభర్తల మధ్య ఎన్ని మనస్పర్ధలు వచ్చినా పిల్లల కోసం కలవక తప్పదు. వాళ్ళ సంతోషం కోసం నటించక తప్పదు. పిల్లల పుట్టినరోజులు పేరెంట్స్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అవును, ఈరోజు డేట్ ఏంటి? అంటే
రేపు అభి పుట్టినరోజు. ఓ అందుకేనా సాక్షి అభితో మాట్లాడమని అంత రిక్వెస్ట్ చేసింది. ఇన్ని రోజులు ద్వేషించి దూరం పెట్టిన అత్తయ్యే మారిపోయారు. అలాంటిది మీరు కూడా తనతో నార్మల్గా మాట్లాడొచ్చు కదండి. అభి విషయంలో ఎవరు మారినా అత్తయ్య మాత్రం క్షమించరనుకున్నాను. అలాంటిది ఆవిడే మారిపోయారంటే అభిలో వచ్చిన మార్పు నిజమేనా? సాక్షి కోసం అభి మీద కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను. ఇప్పుడు అదే సాక్షి కోసం తనతో నార్మల్గా మాట్లాడటంలో తప్పేం లేదనిపిస్తుంది. అభితో నార్మల్గా ఉంటే సాక్షి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అభి చేసిన తప్పులకి ఆ దేవుడు మరణశిక్ష విధించాడు. బ్రతుకుండే వరకు తన బాధని అర్థం చేసుకోకపోయినా మౌనంతో బాధ పెట్టకూడదు. ఇది సాక్షి కోసం నేను తీసుకున్న నిర్ణయం. హలో సాక్షి, ఎక్కడున్నావు? నేను మార్కెట్కి వెళ్తున్నానండి. ఎందుకు? ఎందుకేంటి మీకు గుర్తులేదా? రేపు అభి పుట్టినరోజు. అవునా? అదేంటండి అలా అంటున్నారు? మీరు నిజంగా మర్చిపోయారా? అవును సాక్షి, నాకు నిజంగా గుర్తులేదు. నువ్వేంటి అభికి బర్త్డే గిఫ్ట్ కొంటున్నావా? గిఫ్ట్ ఏం కాదండి, రేపు తన కోసం ఏమైనా స్పెషల్ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి సామాన్లు తీసుకురావడానికి వెళ్తున్నాను. ఓకే. అవును, మీరేంటి సడన్ గా ఫోన్ చేశారు? ఊరికే నీతో మాట్లాడాలనిపించి కాల్ చేశాను. అబ్బా నిజమా? యా, నిజంగా నిజం. మార్నింగ్ ఆఫీస్కి వెళ్లే ముందు నీతో సరిగ్గా మాట్లాడలేదు కదా, అందుకే ఇప్పుడు కాల్ చేశాను. నేను చెప్పాల్సింది చెప్పాను, మీరే ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. సరే సాక్షి, నీ షాపింగ్ అంతా అయిపోయాక కాల్ చేయి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఏంటి మీరు వస్తారా? ఏ అలా అడుగుతున్నావు? పాపం ఎండలో ఒక్కదానివే కష్టపడుతున్నావని పికప్ చేసుకుందాం అనుకున్నాను. నీకు ఇష్టం లేకపోతే వద్దులే. మీరు వస్తానంటే నేను వద్దంటానా? మీరు ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యే ముందు నాకు కాల్ చేయండి. సరే సాక్షి, బాయ్. బాయ్. అభి పుట్టినరోజు గుర్తొచ్చి నేను కాల్ చేస్తే నాకే గుర్తులేదు అనుకుంటుంది. అభికి సర్ప్రైజ్గా గిఫ్ట్ తీసుకెళ్తే ఇంకెంత షాక్ అవుతుందో. హాయ్ టెడ్డీ. సిద్ధు, షర్ట్ పైన డిజైన్ కుట్టించుకున్నావు కదా, అది ఎలా వచ్చిందో కాల్ చేసి కనుక్కుందామని చేశాను. చూపించు. వద్దులే టెడ్డీ. ఏ అలా అంటున్నావు? ఆంటీ సరిగ్గా స్టిచ్ చేయలేదా? స్టిచ్ చేసింది ఆంటీ కాదు, డెవిల్. ఆవిడకెందుకు చెప్పావు? నేనేం చెప్పలేదు. అమ్మని కుట్టమని షర్ట్ హాల్లో పెట్టాను, ఆవిడే తీసుకుని స్టిచ్ చేసింది. కోపంగా షర్ట్ లాక్కుని వచ్చేసాను. ఆ డెవిల్కి ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినడం లేదు. కావాలనే నా పనులు చేస్తుంది, నాకు కోపం తెప్పిస్తుంది. ఎన్ని రోజులు కోపంగా ఉంటావు సిద్ధు? అదేంటి అలా అడుగుతున్నావు? డెవిల్ అంటే నాకు ఇష్టం లేదని నీకు తెలుసు కదా. ఇంట్లో నుండి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని వెయిట్ చేస్తున్నాను. నేనొక మాట చెబుతాను, వింటావా? సరే చెప్పు. నువ్వు తప్ప ఇంట్లో అందరూ అభిలాష ఆంటీతో బానే మాట్లాడుతున్నారు. మీ పప్ప అమ్మమ్మ కూడా మారిపోయారు అని నువ్వే చెప్పావు కదా. నీకన్నా ఎక్కువ కోపం ఉన్న వాళ్ళే మారిపోయారు. మరి నువ్వెందుకు ఇంకా హేట్ చేస్తున్నావు? అభి ఆంటీ అంటే స్టార్టింగ్లో నాకు కూడా ఇష్టం లేదు, కానీ ఇప్పుడు మారిందేమోనని నాకు కూడా అనిపిస్తుంది. చేతిలో హారతి కర్పూరం వెలిగించుకోవడం, నిన్ను ఇంప్రెస్ చేయడానికి నీకు హెల్ప్ చేయాలనుకోవడం, ఇదంతా నీకు క్లోజ్ అవ్వడం కోసమే కదా.
నా కొడుకు అవ్వాల్సిన జ్ఞానోదయం ఆ పిల్ల రాక్షస్కి అయినట్టుంది. ఎవరైతే ఏంటి, దాని మాటలు విని సిద్ధు మారితే చాలు. నీకు ఇష్టమైన వాళ్ళంతా అభి ఆంటీతో మాట్లాడుతుంటే నువ్వు మాత్రం ఎందుకు దూరంగా ఉండాలి సిద్ధు? అంటే ఇన్ని రోజులు నేను డెవిల్ని తప్పుగా అర్థం చేసుకున్నానా? ఇంతకు ముందులా నన్ను ప్రేమగా చూసుకుంటుందా? ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు సిద్ధు? టెడ్డీ మాటల్లో నిజం తెలుసుకో. నువ్వు కూడా ఈ మమ్మా టీంలో చేరిపో. థ్యాంక్ యూ నందు. నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు. విష్ చేసి కేక్ పెట్టు సిద్ధు. మీరందరూ చెప్పారు కదా, మళ్ళీ నేనెందుకు? సిద్ధు సిద్ధు